Dear learners, welcome to BrainBudge Academy YouTube channel and also welcome to free course on Indian polity. This is presented by me. My name is Lakshmi Narayana. So and here one important note, very important. You see this is day 3, which means you have day 1 video and day 2 video. సో డే 1లో కంప్లీట్గా ఈ ఫ్రీ ఇండియన్ పాలిటీ కోర్స్ ఏదైతే ఉందో సో దాని యొక్క సిలబస్ అలాగే అది ఎవరెవరికి ఉపయోగకరం సో ఎలాగా ఈ కోర్స్ ఉంటుంది అనేది కంప్లీట్గా డిస్కస్ చేసాం. డోంట్ మిస్ దిస్ క్లాస్. అండ్ సెకండ్ డే వీడియో మీరు చూసినట్లయితే సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన భారత రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యం మనం దాంట్లో స్టార్ట్ చేసాం. సో స్టార్ట్ చేసి కంపెనీ రూల్ ఏదైతే ఉందో కంపెనీ పాలన, సో ఈ కంపెనీ పాలన గురించి ప్రధానంగా దాంట్లో డిస్కస్ చేయడం జరిగింది. సో కంపెనీ పాలన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి? 1773 నుంచి 1958 వరకు. సో రిమెంబర్, సో 1773 నుంచి 1958 వరకు తీసుకొచ్చినటువంటి రెగ్యులేటింగ్ చట్టం గురించి కానీ, చార్టర్ చట్టాల గురించి కానీ, పిట్స్ ఇండియా చట్టం గురించి కానీ, సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసాం. సో దానికి కంటిన్యూషన్ డే 3 చారిత్రక నేపథ్యంలో సెకండ్ క్లాస్ అన్నట్టు. సో కాబట్టి ఆ వీడియో చూసి ఇది మీరు చూడండి, ఇప్పటివరకు చూడనట్లయితే సో అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక లేట్ చేయకుండా మనం ఈరోజు కాన్సెప్ట్స్లోకి వెళ్ళిపోదాం. సో మనం ఆల్రెడీ కంపెనీ రూల్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సో కొంత భాగం కంపెనీ రూల్, సో తర్వాత భాగం చక్రవర్తి పాలన అని చెప్పేసి మనం స్టార్టింగ్లోనే డిస్కస్ చేసాం. సో కంపెనీ పాలన గురించి మనం ఆల్రెడీ కంప్లీట్ చేసాం. సో నెక్స్ట్ ఇప్పుడు చక్రవర్తి పాలన. కెన్ యూ ప్లీజ్ ఆన్సర్ ఎనీవన్? చక్రవర్తి పాలన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి? చక్రవర్తి పాలన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? సో కంపెనీ రూల్ ఎండ్ అయిన తర్వాత నుంచి, కంపెనీ రూల్ 1958లో ఎండ్ అయింది. సో 1958 నుంచే చక్రవర్తి పాలన అనేది 1858లో కంపెనీ రూల్ ఎండ్ అయింది. సో 1858 నుంచే మన భారతదేశంలో చక్రవర్తి పాలన స్టార్ట్ అయింది. సో 1858 నుంచి ఎప్పటి వరకు? మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చే వరకు, అంటే 1947 వరకు కూడా చక్రవర్తి పాలనగా చెప్తాం. 1858 నుంచి 1947 వరకు. సో చక్రవర్తి పాలన అనేది అసలు ఏంటి? కంపెనీ పాలన అంటే మీరు ఆల్రెడీ చూస్తున్నారు. సో ఆ టైంలో మన భారతదేశం మొత్తం ఎక్కువగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో సో ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క చేతుల్లో ఉంది. అంటే మన భారతదేశంలో ట్రేడ్కి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ, వ్యాపారానికి సంబంధించి, అలాగే మిలిటరీ వ్యవహారాలు కానీ, అలాగే మన భారతదేశం యొక్క పరిపాలనా వ్యవహారాలు కానీ, సో అన్నీ కూడా ఎక్కువగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఆధీనంలో ఉన్నాయి. సో క్రమానుసారం సో ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి మిలిటరీ పవర్స్, సో అలాగే వ్యాపారాలకి సంబంధించి పవర్స్, అలాగే మన భారతదేశాన్ని పరిపాలించేటువంటి అధికారం, ఆ పవర్స్, మన భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ల్యాండ్స్, ఇవన్నీ కూడా బ్రిటన్ గవర్నమెంట్ సొంతం చేసుకోవడం జరిగింది. సో బ్రిటన్ గవర్నమెంట్ సొంతం చేసుకొని 1858 నుంచి డైరెక్ట్గా మన భారతదేశాన్ని చక్రవర్తి పాలన కిందకి తీసుకెళ్ళింది. అంటే బ్రిటన్ దేశం యొక్క చక్రవర్తే మన భారతదేశం యొక్క చక్రవర్తి అనేది ఇక్కడ. సో అయితే ఎందుకు ఈ 1858 నుంచే దీన్ని స్టార్ట్ చేశారు అంటే, యాక్చువల్గా 1857లో మన భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు జరుగుతుంది. సో ఈ సిపాయిలు ఎవరు? మన భారతీయులు ఎవరైతే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ బ్రిటన్కి సంబంధించినటువంటి ఆ మిలిటరీలో ఉన్నారో సో ఆ మిలిటరీలో ఉన్నటువంటి వారు. సో వీరు ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకం అవడం జరిగింది. సో దానికి అనేక రీజన్స్ ఉన్నాయి. సో అదంతా కూడా మీకు హిస్టరీలో వస్తుంది, మోడర్న్ ఇండియన్ హిస్టరీలో.
సో యూ కెన్ గో త్రూ దట్, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటన్ ప్రభుత్వానికి అర్థమైంది ఏంటంటే, సో ఇకపైన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మన భారతదేశాన్ని పరిపాలించేదానికి శక్తి లేదు. అందువలన డైరెక్ట్గా మన భారతదేశ పరిపాలన అంతా కూడా బ్రిటన్ దేశం యొక్క చక్రవర్తి పాలన కిందకి తీసుకువెళ్ళాలని నిర్ణయించడం జరిగిందండి. సో ఇలాగా 1858 నుంచి 1947 వరకు కూడా ఈ టైంలో చక్రవర్తి పాలనగా మనం చెప్తాం. సో ఈ టైంలో మన భారతదేశంలో కొన్ని ముఖ్యమైనటువంటి చట్టాలు తీసుకొచ్చింది. ఆ చట్టాల గురించి మనం ప్రధానంగా డిస్కస్ చేద్దాం. సో మొదటిగా 1858వ సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి చట్టం భారత ప్రభుత్వ చట్టం. భారత ప్రభుత్వ చట్టం. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అంటారండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఇన్ ఇంగ్లీష్. సో సంవత్సరం ఇంపార్టెంట్ 1858. భారత ప్రభుత్వ చట్టం 1858. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 1857వ సంవత్సరంలో సిపాయి తిరుగుబాటు జరిగింది. సో ఈ సిపాయి తిరుగుబాటునే మన భారతదేశంలో మొదటి స్వాతంత్ర సంగ్రామం అని కూడా పిలుస్తారు. సో ఈ తిరుగుబాటు జరిగినటువంటి నేపథ్యంలో తీసుకొచ్చినటువంటి ప్రముఖమైనటువంటి చట్టం, బ్రిటన్ పార్లమెంటు ఆమోదించినటువంటి ప్రముఖమైనటువంటి చట్టం భారత ప్రభుత్వ చట్టం 1858. సో అయితే ఎందుకు దీన్ని భారత ప్రభుత్వ చట్టం అన్నారు? సో దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, మన భారతదేశంలో మంచి ప్రభుత్వాన్ని స్థాపించాలి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అని మనం చెప్పొచ్చు. భారతదేశంలో మంచి ప్రభుత్వాన్ని స్థాపించాలి కాబట్టి మన భారతదేశంలో మంచి ప్రభుత్వం కోసం చట్టం అని చెప్పేసి భారత ప్రభుత్వ చట్టం 1858ని పేర్కొనడం జరుగుతుందండి. సో ముఖ్యంగా ఈ చట్టం ఏం చేసింది, ఈ తూర్పు ఇండియా కంపెనీ ఏదైతే ఉందో, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో, ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలనని మన భారతదేశంలో రద్దు చేసేసింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటన్ తూర్పు ఇండియా కంపెనీ ఏదైతే ఉందో, బ్రిటిష్ తూర్పు ఇండియా కంపెనీ యొక్క పాలనని రద్దు చేసినటువంటి చట్టం ఏంటయ్యా అంటే భారత ప్రభుత్వ చట్టం 1858. సో రద్దు చేసిన తర్వాత ఏం చేశారు, సో మొత్తం మన భారతదేశంలో ప్రభుత్వ అధికారాలు ఏవైతే ఉన్నాయో, భారతదేశంలో ప్రభుత్వ అధికారాలు కానీ, మన భారతదేశంలో ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్రమించుకున్నటువంటి భూభాగాలు కానీ, అలాగే మన భారతదేశంలో ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వీటికి సంబంధించినటువంటి రెవెన్యూ ఏదైతే ఉందో, సో ఈ రెవెన్యూలు కానీ, సో వీటన్నిటినీ కూడా ఎవరికి బదిలీ చేశారు, బ్రిటన్ దేశం యొక్క చక్రవర్తి ఎవరైతే ఉన్నారో, బ్రిటిష్ కింగ్, సో బ్రిటిష్ దేశం యొక్క చక్రవర్తి, సో ఈ బ్రిటన్ దేశం యొక్క చక్రవర్తికి వీటిని బదిలీ చేశారు. భారతదేశం ప్రభుత్వ అధికారాలని, భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి భూభాగాల్ని, మన భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన రెవెన్యూని, వీటన్నిటిని కూడా 1858 భారత ప్రభుత్వ చట్టం ద్వారా బ్రిటిష్ చక్రవర్తికి బదిలీ చేయడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో అయితే ఈ చట్టం యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు ఏంటి? 1858 భారత ప్రభుత్వ చట్టం యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు. సో ఈ చట్టం ద్వారా పరిపాలనలో చాలా చేంజెస్ అయితే తీసుకొచ్చారు. సో ఈ చట్టం ప్రకారం ఇక మీదట భారతదేశాన్ని హెర్ మెజెస్టీ పేరు మీద పిలవడం జరిగింది. హెర్ మెజెస్టీ, రిమెంబర్, హెర్ మెజెస్టీ. సో అంటే ఈ బ్రిటిష్ యొక్క మహారాణి ఎవరైతే ఉన్నారో,
బ్రిటన్ దేశం యొక్క మహారాణి ఎవరైతే ఉన్నారో సో ఆ మహారాణి పేరు మీద పరిపాలన జరుగుతుందని దీనికి అర్థం అండి. హర్ మెజెస్టీ అంటే ఇకపైన భారతదేశంలో పరిపాలన అంతా కూడా బ్రిటన్ దేశం యొక్క మహారాణి పేరు మీదుగా జరుగుతుంది. సో ఇది ముఖ్యమైనటువంటిది. సో అలాగే ఈ చట్టాన్ని తీసుకురాక ముందు మన భారతదేశంలో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉండేవారు. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, అవునా? సో ఈ చట్టం ద్వారా ఏం చేశారంటే ఇతని యొక్క హోదాని మార్చారండి. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా యొక్క హోదాని మార్చడం జరిగింది. సో ఏమని మార్చారు? వైస్రాయ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మార్చారు. సో వైస్రాయ్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా యొక్క హోదాని వైస్రాయ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఎందుకు మార్చారు? సో ఎందుకంటే యాక్చువల్గా ఈ వైస్రాయ్ అనేటువంటి వ్యక్తి మన భారతదేశంలో ఈ బ్రిటిష్ చక్రవర్తికి ప్రతినిధి అన్నట్లు. భారతదేశంలో బ్రిటిష్ చక్రవర్తికి ప్రతినిధి వైస్రాయ్ ఆఫ్ ఇండియా. సో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే కంటే వైస్రాయ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలవడానికి మరొక ముఖ్యమైనటువంటి కారణం, మన భారతదేశంలో బ్రిటిష్ పరిపాలిత ప్రాంతాలు కాకుండా మన భారతీయ రాజులు పరిపాలించేటువంటి రాజ్యాలు కూడా ఉన్నాయి. సో మన భారతదేశంలో ఉన్నటువంటి ఆ రాజులతో సమానంగా కూర్చొని వారితో ఏదైనా డిస్కస్ చేయాలన్నా కూడా ఒక రాజుతో ఒక వ్యవహారం గురించి డిస్కస్ చేయాలన్నా ఎవరు చేస్తారు? ఆ రాజు హోదా కలిగినటువంటి వారు. సో ఇక్కడ బ్రిటిష్ రాణి ప్రతిసారి భారతదేశానికి వచ్చి వీటి గురించి చర్చలు జరిపేదానికి అవకాశం లేదు. కాబట్టి ఆ బ్రిటిష్ రాణి యొక్క ప్రతినిధిగా ఆ హోదాని ఈ వైస్రాయ్కి ఇవ్వడం జరిగిందండి. ఆ వైస్రాయ్కి ఆ హోదా అనేటువంటి దాన్ని ప్రధానంగా ఇచ్చారు. సో ఈ విధంగా మన భారతదేశం యొక్క మొట్టమొదటి వైస్రాయ్, రిమెంబర్, భారతదేశం యొక్క మొట్టమొదటి వైస్రాయ్గా నియమితులైనటువంటి వారు లార్డ్ కానింగ్. భారతదేశం యొక్క మొట్టమొదటి వైస్రాయ్. ఇక్కడ క్వశ్చన్ అడుగుతారండి, వైస్రాయ్ ఆఫ్ ఇండియా పదవిని ఏర్పాటు చేసినటువంటి చట్టం ఈ క్రింది వాటిలో ఏంటి అనొచ్చు. లేదా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా పదవిని వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చినటువంటి చట్టం ఏంటి అనొచ్చు. 1858 భారత ప్రభుత్వ చట్టం. సో భారతదేశం యొక్క మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు? ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎవరు అంటారు? దట్ ఈస్ లార్డ్ కానింగ్. సో అలాగే మన భారతదేశంలో ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ ఏర్పాటు చేయబడి ఉంది, అవునా? సో మీకు ఆల్రెడీ తెలుసు ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ. సో ఏంటది? సో ఒకటి వచ్చేసి బోర్డ్ ఆఫ్ కంట్రోల్. సో దీని గురించి తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో 2 చూడండి. బోర్డ్ ఆఫ్ కంట్రోల్, అవునా? సో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఉంది, అలాగే మరొకటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. సో ఈ రెండు వ్యవస్థలు మన భారతదేశంలో ఉన్నాయి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, అవునా? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో దీన్ని మనం ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ అన్నాం. ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ, ఈ రెండింటిని కలిపి ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ అంటారు. ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ. ఓకే. సో 1858 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఏం చేశారంటే ఈ ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ ఏదైతే ఉందో దీన్ని రద్దు చేసేయడం జరిగిందండి. సో బోర్డ్ ఆఫ్ కంట్రోల్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ వ్యవస్థని రద్దు చేసి ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థని ముగించేసినటువంటి చట్టం 1858 భారత ప్రభుత్వ చట్టం. సో దీన్ని ముగించి కొత్తగా భారతదేశంలో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అని చెప్పేసి నియమించారు. సెక్రటరీ ఆఫ్ స్టేట్
ఫర్ ఇండియా, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అంటే భారత రాజ్యాంగ కార్యదర్శి అంటారండి దీన్ని. భారత రాజ్యాంగ కార్యదర్శి, భారత రాజ్యాంగ కార్యదర్శి. సో ఇది ఒక కొత్త పదవి అండి. సో ఈ పదవిని 1858 భారత ప్రభుత్వ చట్టం ద్వారా తీసుకొచ్చారు. సో ఇది యాక్చువల్గా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అనేటువంటి వ్యక్తి ఈ బ్రిటన్ దేశం యొక్క గవర్నమెంట్ ఏదైతే ఉందో, సో బ్రిటిష్ గవర్నమెంట్, సో ఆ బ్రిటిష్ గవర్నమెంట్లో మంత్రిగా ఉండేటువంటి ఒక వ్యక్తి అండి. సో కాబట్టి బ్రిటిష్ మంత్రివర్గానికి చెందినటువంటి వాడు సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. సో ఇతనికి మన భారతదేశం యొక్క పరిపాలన మీద నియంత్రణ ఇవ్వడం జరుగుతుంది. సో ఇతడు బ్రిటిష్ పార్లమెంట్కి బాధ్యత వహిస్తాడు, బ్రిటిష్ పార్లమెంట్కి బాధ్యత వహించడం జరుగుతుంది. సో దీని తర్వాత 1858 భారత ప్రభుత్వ చట్టం యొక్క మరొక ముఖ్యమైనటువంటి లక్షణం, సో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా, సో నేను SSFI అంటున్నా దీన్ని షార్ట్కట్లో, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా ఈ పోస్ట్ ఏదైతే క్రియేట్ చేశారో 1858 భారత ప్రభుత్వ చట్టం ద్వారా, సో ఇతనికి సహాయం చేయడం కోసం, ఇతనికి ఈ పరిపాలన వీటికి సంబంధించి సహాయం చేయడం కోసంగా ఒక 15 మంది సభ్యులతో ఒక సలహా మండలి ఏర్పాటు చేయడం జరిగిందండి. 15 మంది సభ్యులతో సలహా మండలి ఏర్పాటు చేశారు. సభ్యుల సంఖ్య కూడా గుర్తుపెట్టుకోవాలి, 15 మంది సభ్యులతో సలహా మండలి ఏర్పాటు చేశారు. సో దీనికి భారత కార్యదర్శి స్టేట్ చైర్మన్గా ఉంటారండి. భారత రాజ్య కార్యదర్శి స్టేట్ చైర్మన్గా దీనికి ఉంటారు. సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా దీనికి చైర్మన్. 15 మంది కలిగినటువంటి సలహా మండలికి చైర్మన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. సో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇన్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఈ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇండియా ఇంగ్లాండ్లో దావాలు వ్యవహారాలు చూడడం దీని యొక్క ప్రధానమైనటువంటి పనిగా చెప్పొచ్చు. ఏం చేశారు? సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇన్ కౌన్సిల్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇన్ కౌన్సిల్, సో దీన్ని ఏర్పాటు చేశారు. సో ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇన్ కౌన్సిల్ అనేటువంటిది ఇండియా ఇంగ్లాండ్లో దావాలు వ్యవహారాలు చూడడం ప్రధానమైనటువంటి పని అండి దీనికి. అయితే ఈ 1858 భారత ప్రభుత్వ చట్టం ఏదో, ఈ చట్టం చాలా వరకు మన భారతదేశంలో పరిపాలనా యంత్రాంగాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించినటువంటి చట్టంగా చెప్తాం. సో అయితే ఇంగ్లాండ్ నుంచి భారత ప్రభుత్వం నియంత్రించబడడం జరిగింది. సో ఇది ఏ విధంగా కూడా మన భారత పరిపాలనా వ్యవస్థని మౌలికంగా మార్చలేదండి. ఓకే, సో ఇలాగా 1858 భారత ప్రభుత్వ చట్టాన్ని తీసుకొచ్చారు. సో దీని తర్వాత వచ్చినటువంటి మరొక ముఖ్యమైనటువంటి చట్టం భారత కౌన్సిల్ చట్టం అంటాం. భారత కౌన్సిల్ చట్టం. సంవత్సరం ఇంపార్టెంట్. ఎప్పుడు తీసుకొచ్చారు భారత కౌన్సిల్ చట్టం? 1861వ సంవత్సరంలో భారత కౌన్సిల్ చట్టం మొదటిగా తీసుకొచ్చారు. సో యాక్చువల్లీ 1857 సిపాయిల తిరుగుబాటు ఏదైతే జరిగిందో, ఇది జరిగిన తరువాత బ్రిటిష్ ప్రభుత్వం భారతీయుల సహకార ప్రాముఖ్యతని గుర్తించిందండి. మన భారతదేశాన్ని వారు పరిపాలించాలంటే వారికి ఎవరి సహాయం కావాలి? మన భారతీయుల యొక్క సహాయం కావాలి అనేది క్లియర్గా వీళ్ళకి 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత అర్థమైంది. సో భారతదేశం యొక్క పరిపాలనలో భారతీయుల తోడ్పాటు కోసం బ్రిటిష్ పార్లమెంటు ఒక 3 చట్టాలను ఆమోదించిందండి. వాటిని కౌన్సిల్ చట్టాలని చెప్పేసి మనం పిలుస్తాం. వాటిలో మొదటిది 1861లో తీసుకొచ్చారు. తర్వాత సెకండ్ది 1892లో తీసుకొచ్చారు. మూడవ కౌన్సిల్ చట్టం
1909లో తీసుకొచ్చారు. రిమెంబర్ 3 కూడా కౌన్సిల్ చట్టాలు. 1861లో ఒకదాన్ని, 1892లో ఒకటి, 1909లో మరొక చట్టం. వీటిలో భారత కౌన్సిల్ చట్టం 1861 ఏదైతే ఉందో, ఇన్ ఇంగ్లీష్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 అంటాం. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861. సో ఇది మన భారత రాజ్యాంగ రాజకీయ చరిత్రలో ఒక ప్రముఖమైనటువంటి మైలురాయిగా చెప్పొచ్చు. అయితే ఈ చట్టం యొక్క లక్షణాలు ఏంటి? భారత కౌన్సిల్ చట్టం 1861 యొక్క లక్షణాలు. సో దీంట్లో ముఖ్యంగా మన భారతదేశంలో శాసనాల్ని నిర్మించేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, శాసన నిర్మాణ ప్రక్రియ. సో ఈ ప్రక్రియలో భారతీయులకి మొట్టమొదటిసారిగా ప్రాతినిధ్యం కల్పించారండి. శాసన నిర్మాణ ప్రక్రియలో భారతీయులకి మొట్టమొదటిసారిగా ప్రాతినిధ్యం కల్పించినటువంటి చట్టం ఏంటయ్యా అంటే భారత కౌన్సిల్ చట్టం 1861. సో వైస్రాయ్కి ఒక కౌన్సిల్ ఉంది, యు ఆల్రెడీ నో రైట్. 1858 భారత ప్రభుత్వ చట్టం ప్రకారంగా వైస్రాయ్ని ఏర్పాటు చేశారు. వైస్రాయ్కి ఒక కౌన్సిల్ ఏర్పాటు చేశారు. ఎంతమంది సభ్యులతో కూడినటువంటి కౌన్సిల్? 15 మంది సభ్యులతో కూడినటువంటి కౌన్సిల్. సో ఈ కౌన్సిల్లో కొంతమందిని భారతీయుల్ని నామినేట్ చేయాలనేటువంటి అంశం తీసుకొచ్చారు. ఈ 15 మందిలో కొంతమంది సభ్యులు భారతీయులు అయి ఉండాలి. సో ఈ భారతీయుల్ని ఎవరు నామినేట్ చేయాలి? వైస్రాయ్ ఆఫ్ ఇండియా. వైస్రాయ్ ఆఫ్ ఇండియా నామినేట్ చేయాలని చెప్పేసి ఆ విధానం అనేది తీసుకొచ్చారు. ఇలాగా 1862వ సంవత్సరంలో అప్పటి వైస్రాయ్ లార్డ్ కానింగ్, సో ఇతని యొక్క కౌన్సిల్కి మన భారతీయులను నామినేట్ చేశాడు. ఎంతమంది భారతీయులు నామినేట్ చేశాడు లెజిస్లేటివ్ కౌన్సిల్కి? రిమెంబర్, 3 భారతీయుల్ని నామినేట్ చేయడం జరిగిందండి. 1862వ సంవత్సరంలో 1861 భారత కౌన్సిల్ చట్టం ప్రకారంగా అప్పటి వైస్రాయ్ లార్డ్ కానింగ్ 3 భారతీయుల్ని భారతీయ లెజిస్లేటివ్ కౌన్సిల్కి నామినేట్ చేశారు. సో ఈ 3 ఇండియన్స్లో ఒకరు వచ్చేసి బెనారస్ రాజు ఒకరు, రిమెంబర్. రెండోరు వచ్చేసి పాటియాలా రాజు, రెండో వ్యక్తి పాటియాలా రాజు. మరి మూడో వ్యక్తి ఎవరండి? మూడో వ్యక్తి సర్ దినకర్ రావు. సో ఇలాగా మొట్టమొదటిసారిగా మన భారతీయుల్ని నామినేట్ చేయడం జరిగింది భారతీయ లెజిస్లేటివ్ కౌన్సిల్కి. అలాగే ఇంతకుముందు మన భారతదేశంలో బాంబేకి, మద్రాస్కి లెజిస్లేటివ్ పవర్స్ని తీసేశారు. సో ఆ బాంబేకి, మద్రాస్కి తీసివేసినటువంటి లెజిస్లేటివ్ పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ చట్టం ద్వారా మరలా తిరిగి ఇచ్చారండి. సో లెజిస్లేటివ్ పవర్స్ తిరిగి ఇవ్వడం జరిగింది. బాంబే మరియు మద్రాస్ ప్రెసిడెన్సీలకి శాసనాధికారాలని పునరుద్ధరించి వికేంద్రీకరణ ప్రక్రియకి నాంది పలికినటువంటి చట్టం ఏంటి అంటారు? అది భారత కౌన్సిల్ చట్టం 1861. అలాగే మన భారతదేశంలో యాక్చువల్గా 1773లో ఈ కేంద్రీకృత పరిపాలన అనేది స్టార్ట్ అయింది. 1873లో స్టార్ట్ అయినటువంటి కేంద్రీకృత ధోరణి 1833 చార్టర్ చట్టం ఏదైతే ఉందో, 1833 చార్టర్ చట్టం. సో ఈ చట్టం నాటికి అది పరాకాష్ఠకి చేరింది. సో ఆ ధోరణిని మార్చినటువంటి చట్టం 1861 కౌన్సిల్ చట్టం. సో ఈ విధమైనటువంటి శాసన వికేంద్రీకరణ 1937వ సంవత్సరం నాటికి, 1937వ సంవత్సరం నాటికి పూర్తి స్థాయిలో అంతర్గత స్వయం ప్రతిపత్తికి దారితీయడం జరిగింది. సో అలాగే ఈ చట్టం యొక్క మరొక ముఖ్యమైనటువంటి లక్షణం, మన భారతదేశంలో
కొత్త లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. కొత్త కొత్త లెజిస్లేటివ్ కౌన్సిల్, భారతదేశంలో కొత్త లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఈ చట్టం ఏర్పాటు చేసిందండి. రిమెంబర్. సో 1862 సంవత్సరంలో బెంగాల్లో 1886 సంవత్సరం వచ్చేసరికి నార్త్ వెస్టర్న్ ప్రావిన్సెస్లో ఓకే. సో తర్వాత 1897 సంవత్సరం నాటికి పంజాబ్లో. ఓకే. సో కొత్త లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని ఏర్పాటు చేసింది ఎక్కడెక్కడ? 1862 సంవత్సరం నాటికి బెంగాల్లో, 1886 నాటికి నార్త్ వెస్టర్న్ ప్రావిన్సెస్లో, 1897 నాటికి పంజాబ్లో. ఇలాగా కొత్తగా లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని ఈ చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరొక ముఖ్యమైనటువంటి లక్షణం, సో ఈ కౌన్సిల్లో కార్యక్రమాలు సజావుగా నిర్వహించడానికి అవసరమైనటువంటి సూత్రాలు, నియమాలు వీటన్నిటిని చేసేటువంటి అధికారాన్ని వైస్రాయ్కి ఇచ్చారండి. వైస్రాయ్కే ఈ అధికారాన్ని ఇవ్వడం జరిగింది. సో అలాగే 1859 సంవత్సరంలో పోర్ట్ఫోలియో విధానం ఏదైతే ఉందో, పోర్ట్ఫోలియో విధానాన్ని ప్రవేశపెట్టారు. పోర్ట్ఫోలియో విధానం ఎప్పుడు ప్రవేశపెట్టారు అనొచ్చు? 1859. సో దీన్ని ఎవరు ప్రవేశపెట్టారు అనొచ్చు? మోస్ట్ ఇంపార్టెంట్, అప్పటి వైస్రాయ్ ఎవరు? లార్డ్ కానింగ్ ప్రవేశపెట్టారు. అసలు ఏంటి పోర్ట్ఫోలియో విధానం అంటే ఏంటి? ఏం లేదండి. సో మీరు ప్రస్తుతం చూస్తూ ఉన్నారు. సో విదేశాంగ శాఖ మంత్రి ఒకరు, రక్షణ శాఖ మంత్రి మరొకరు, హోంశాఖ మంత్రి మరొకరు, ఇలాగా శాఖలు, అవునా? సో ఈ మంత్రిత్వ శాఖల్ని కేటాయించటం, ఒక్కొక్కరికి ఒక్కొక్క మంత్రిత్వ శాఖని కేటాయించడాన్ని పోర్ట్ఫోలియో విధానం అంటాం. సో ఆ పోర్ట్ఫోలియో విధానాన్ని 1859లో గుర్తించింది లార్డ్ కానింగ్. సో ఆయన గుర్తించినటువంటి దాన్ని ప్రవేశపెట్టినటువంటిది లార్డ్ కానింగ్. సో ఆ ప్రవేశపెట్టినటువంటి పోర్ట్ఫోలియో విధానాన్ని గుర్తించినటువంటి చట్టం 1861 కౌన్సిల్ చట్టం. సో ఈ పద్ధతి ప్రకారం వైస్రాయ్ కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యుడు ప్రభుత్వంలోని ఒకటి లేకుంటే ఎక్కువ శాఖలకి ఇన్ఛార్జిగా ఉండడం జరుగుతుంది. సో ఆ విధంగా ఇన్ఛార్జిగా ఉండి తన శాఖాపరమైనటువంటి విషయాలు ఏవైతున్నాయో ఆ విషయాల్లో కౌన్సిల్ తరపున ఆదేశాల్ని ఆ వ్యక్తి జారీ చేయడం జరుగుతుంది. అలాగే ఈ చట్టం యొక్క మరొక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే, సో అత్యవసర పరిస్థితుల్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనుమతి లేకుండా వైస్రాయ్కి ఆర్డినెన్సెస్ జారీ చేసేటువంటి అధికారం ఉంది. సో ప్రస్తుతం మన భారత రాజ్యాంగంలో ఈ ఆర్డినెన్సెస్ ఉంటాయి. సో మీకు ఇన్ ఫ్యూచర్ వస్తాయి. సో ఈ ఆర్డినెన్సెస్ అనేటువంటిది కౌన్సిల్ అనుమతి లేకుండానే వైస్రాయ్కి ఆర్డినెన్స్లు జారీ చేసినటువంటి అధికారం ఈ చట్టం ఇచ్చిందండి. సో ఈ విధంగా జారీ చేసినటువంటి ఆర్డినెన్సెస్ యొక్క కాల పరిమితి 6 months ఉంటుంది, 6 నెలలు ఉంటుంది. సో ఎవరు జారీ చేస్తారు ఆర్డినెన్సెస్? వైస్రాయ్. ఎప్పుడు? అత్యవసర పరిస్థితులలో. సో ఇలాగా ఇది 1861 కౌన్సిల్ చట్టం యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు. సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి కౌన్సిల్ చట్టం భారత కౌన్సిల్ చట్టం. భారత కౌన్సిల్ చట్టం ఎప్పుడండి? సంవత్సరం 1892. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1892. సో అయితే దీని యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు ఏంటి? సో కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ అలాగే ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో అనధికార సభ్యుల సంఖ్యని పెంచడం జరిగిందండి. ప్రధానంగా
కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్, అలాగే ప్రావిన్సెస్ ఏవైతే మన భారతదేశంలో ఉన్నాయో వాటికి సపరేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉండేది. సో కాబట్టి దీన్ని ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటారు. ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సో ఈ రెండిట్లో అనధికార సభ్యుల యొక్క సంఖ్యని ఈ చట్టం ద్వారా పెంచారు. అధికార మెజారిటీని మాత్రం ఇలాగా చెప్పడం జరుగుతుందండి. రెండవ ముఖ్య లక్షణం, ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ విధులు ఏవైతున్నాయో ఆ విధుల్ని ఇది ఇంకా పెంచింది, ఇంకా విస్తృతం చేయడం జరిగింది. సో బడ్జెట్ మీద మాట్లాడేటువంటి అధికారాన్ని, ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నలు వేసేటువంటి అధికారాన్ని కూడా ఈ చట్టం సభ్యులకు ఇవ్వడం జరిగింది. అలాగే మూడవ ముఖ్య లక్షణం, సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో, సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సో ఈ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి కొంతమంది అనధికార సభ్యుల్ని ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సిఫార్సుల మేరకి నామినేట్ చేయడం ఈ చట్టం వైస్రాయ్కి వీలు కల్పించడం జరిగింది. సో అలాగే ఈ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి కొంతమంది అనధికార సభ్యుల్ని జిల్లా బోర్డులు కానీ, మున్సిపాలిటీలు కానీ, విశ్వవిద్యాలయాలు కానీ, అలాగే కార్మిక సంఘాలు కానీ, జమీందారులు కానీ, అలాగే వాణిజ్య సంఘాలు అంటాం మనకి, వీటికి సంబంధించి ఛాంబర్స్ ఏవైతే ఉన్నాయో ఛాంబర్స్, సో వీటి యొక్క సిఫార్సు మేరకి నామినేట్ చేయడానికి ఈ చట్టం గవర్నర్లకి వీలు కల్పించడం జరిగింది. సో ఇలాగా కొన్ని అనధికార సీట్లని నింపడానికి ఒక పరిమితమైనటువంటి పరోక్షమైనటువంటి అంశం అనేది ఈ చట్టంలో ఉందని చెప్పొచ్చు. సో అయితే ఎన్నిక అనేటువంటి పదం ఈ చట్టంలో ఎక్కడా కూడా వాడలేదండి. ఎన్నిక అనేటువంటి పదం ఎక్కడా కూడా ఈ చట్టంలో వాడలేదు. సో కొన్ని సంస్థలు చేసినటువంటి సిఫార్సుల మేరకి దీన్ని నామినేట్ అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. సో దీని తర్వాత నెక్స్ట్ తీసుకొచ్చినటువంటి కౌన్సిల్స్ చట్టం, మూడవ కౌన్సిల్స్ చట్టం, ఆఖరి కౌన్సిల్స్ చట్టం, భారత కౌన్సిల్స్ చట్టం. సంవత్సరం ఏంటండి? భారత కౌన్సిల్స్ చట్టం 1909, ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1909. సో ఇక్కడ ముఖ్యంగా ఈ చట్టాన్ని మరొక పేరుతో కూడా పిలుస్తారండి. భారత కౌన్సిల్స్ చట్టం 1909 ఏదైతే ఉందో దీన్ని మార్లే మింటో సంస్కరణలని కూడా పిలుస్తారు. రిమెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్, మార్లే మింటో సంస్కరణలు. సో మార్లే మింటో సంస్కరణలను ఏ చట్టాన్ని పిలుస్తారు? భారత కౌన్సిల్స్ చట్టం 1909. సో యాక్చువల్గా మార్లే ఎవరండి? లార్డ్ మార్లే. యాక్చువల్గా అప్పుడు భారత రాజ్య కార్యదర్శిన, ఆ టైంలో భారత రాజ్య కార్యదర్శి, భారత రాజ్య కార్యదర్శి మార్లే. సో అలాగే మింటో ఈ టైంలో వైస్రాయ్, మింటో వైస్రాయ్, అవునా? సో వీళ్ళు చాలా ప్రధానమైనటువంటి వ్యక్తులు కాబట్టి ఆ టైంలో ఏవైతే సంస్కరణలు తీసుకొచ్చారో అది తీసుకొచ్చింది వీళ్ళు కాబట్టి వీళ్ళ యొక్క పేరు మీదుగా మార్లే మింటో సంస్కరణలు అని కూడా ఈ చట్టాన్ని పిలుస్తారు. సో దీని యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు ఏంటయ్యా అంటే, కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ అలాగే ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏవైతే ఉన్నాయో, కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సో ఈ రెండిట్లో ఉండేటువంటి సభ్యుల యొక్క సంఖ్యని పెంచారండి. ఓకే, సో ఈ రెండిట్లో ఉన్నటువంటి సభ్యుల యొక్క సంఖ్యని పెంచడం జరిగింది. సో కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో, సో దీంట్లో యాక్చువల్గా 16 మంది
సభ్యులు ఉండేవారు. సో 16 నుంచి ఈ సభ్యుల యొక్క సంఖ్యని 60కి పెంచారు. అలాగే ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యుల యొక్క సంఖ్య ఆ ప్రావిన్స్ని బట్టి, ఒక్కొక్క ప్రావిన్స్ని బట్టి అక్కడ సభ్యుల యొక్క సంఖ్యని పెంచడం జరిగింది. ఓకే, సో ఇది ప్రధానమైనటువంటి లక్షణం. సో మరొక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే ఈ చట్టంలో కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో అధికార మెజారిటీని అలాగే ఉంచడం జరిగింది. కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో అధికార మెజారిటీ ఏదైతే ఉందో, సో ఈ అధికార మెజారిటీని చేంజ్ చేయలేదు, ఇంతకుముందు ఎలా అయితే ఉందో అలాగే మెజారిటీని ఉంచారు. కానీ ఈ ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లోకి వచ్చేసరికి అనధికార మెజారిటీనే ఉంచడం జరిగిందండి. సో ఇక్కడ అధికార మెజారిటీని ఉంచారు. సో అండ్ ప్రావిన్షియస్కి వచ్చేసరికి అనధికార మెజారిటీనే ఉంచడం జరిగింది. ఇది మరొక ముఖ్యమైనటువంటి లక్షణం. సో అలాగే ఈ చట్టం ద్వారా తీసుకొచ్చినటువంటి మరొక ముఖ్యమైనటువంటి లక్షణం వైస్రాయ్ అలాగే గవర్నర్ల యొక్క కార్యనిర్వాహక మండలిలో మొట్టమొదటిసారిగా భారతీయులకి సభ్యత్వాన్ని కల్పించడం జరిగింది. వైస్రాయ్ అండ్ ఈ గవర్నర్లు ఎవరైతే ఉన్నారో గవర్నర్స్, సో వీరి యొక్క కార్యనిర్వాహక మండలి ఉంది కదా, కార్యనిర్వాహక మండలి. సో ఈ కార్యనిర్వాహక మండలిలో మొట్టమొదటిసారిగా భారతీయులకి సభ్యత్వాన్ని ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో చేరినటువంటి మొట్టమొదటి భారతీయుడు సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. సత్యేంద్ర ప్రసాద్ సిన్హా, రిమెంబర్, సత్యేంద్ర ప్రసాద్ సిన్హా వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో చేరినటువంటి మొట్టమొదటి భారతీయుడు. ఇతన్ని లా మెంబర్గా ఇక్కడ నియమించడం జరిగిందండి. అలాగే ఇక్కడ చేసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి లక్షణం ఈ చట్టంలో, మన భారతదేశంలో ముస్లింలకి మతపరమైనటువంటి ప్రాతినిధ్యాన్ని ఇచ్చారు. సో మన భారతదేశం విడిపోవడానికి కారణమైనటువంటి చట్టంగా కూడా దీన్ని చెప్తారండి. భారతదేశం విడిపోవడానికి కారణభూతమైనటువంటి చట్టం కౌన్సిల్స్ యాక్ట్ 1909గా చెప్తాం. ఎందుకు? ఈ ముస్లింలకి ఇక్కడ మతపరమైనటువంటి ప్రాతినిధ్యం ఇచ్చారు. మన భారతదేశం మతం ప్రాతిపదికనే విడిపోయింది. పాకిస్తాన్, భారతదేశం అనేటువంటి దేశాలుగా విడిపోయింది. సో ఇక్కడ మతపరమైనటువంటి ప్రాతినిధ్యం ఏర్పరిచింది. సో వీరికి ప్రత్యేక నియోజక గణాలు ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని ప్రకారం ముస్లిం సభ్యుల్ని ముస్లిం ఓటర్లే ఎన్నుకోవాలి. సో ఈ విధంగా ఈ చట్టం మతతత్వానికి చట్టబద్ధత కల్పించడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మత నియోజక గణాల పితామహుడని ఎవరిని పిలుస్తారంటారు? మత నియోజక గణాల పితామహుడు, మత నియోజక గణాల పితామహుడు అని ఎవరిని పిలుస్తారంటారు? సో మత నియోజక గణాల పితామహుడని పేర్కొనబడేటువంటి వాడు ఈ టైంలో మన భారతదేశం యొక్క వైస్రాయ్గా ఉన్నటువంటి వాడు ఎవరు? లార్డ్ మింటో. లార్డ్ మింటో, రిమెంబర్, లార్డ్ మింటో భారతదేశంలో మత నియోజక గణాల పితామహుడుగా పిలువబడతాడు. అలాగే ప్రెసిడెన్సీ కార్పొరేషన్లకి, ఛాంబర్స్ ఆఫ్ కామర్స్కి, విశ్వవిద్యాలయాలకి, జమీందారులకి కూడా ప్రత్యేక ప్రాతినిధ్యాన్ని 1909 కౌన్సిల్స్ చట్టం అయితే కల్పించడం జరిగింది. సో ఇవి ఓవరాల్గా కౌన్సిల్స్ చట్టాలు. సో వీటి తర్వాత నెక్స్ట్ తీసుకొచ్చినటువంటి అతి ముఖ్యమైనటువంటి చట్టం
భారత ప్రభుత్వ చట్టం భారత ప్రభుత్వ చట్టం 1919. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. సో ఎందుకు తీసుకొచ్చారు? మన భారతదేశంలో క్రమంగా బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఈ బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ఆశయం అని చెప్పేసి 1917 ఆగస్టు 20న ప్రకటించడం జరిగింది. 1917 ఆగస్టు 20న వీరు ఈ విధంగా ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వ చట్టం 1919 అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. సో అయితే ఇది 1919లో తీసుకొచ్చిన ఇది అమల్లోకి వచ్చింది మాత్రం 1921వ సంవత్సరంలో. ఈ చట్టం మొత్తం అమల్లోకి వచ్చింది 1921వ సంవత్సరంలో. సో ఈ చట్టాన్నే మాంటెగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలని కూడా పిలుస్తారండి. మాంటెగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు అని కూడా ఈ చట్టాన్ని పిలుస్తారు. రిమెంబర్, ఇంపార్టెంట్. మాంటెగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు ఏ చట్టాన్ని పిలుస్తామంటే భారత ప్రభుత్వ చట్టం 1919. సో ఈ టైంలో మాంటెగ్ మన భారత రాజకీయ కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి. భారత రాజకీయ కార్యదర్శి లేదా భారత రాజ్య కార్యదర్శి అంటాం. సో అలాగే లార్డ్ చెమ్స్ఫోర్డ్ ఈ టైంలో మన భారతదేశం యొక్క వైస్రాయ్గా ఉన్నటువంటి వాడు. సో వీళ్ళిద్దరు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కాబట్టి వీళ్ళ పేరు మీదుగా మాంటెగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలని కూడా పిలుస్తారు. సో ఈ చట్టం యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్. సో కేంద్ర మరియు ప్రావిన్స్ల పాలనాంశాలని ఏర్పాటు చేసి ప్రావిన్స్ల మీద కేంద్ర ఆధిపత్యాన్ని తగ్గించినటువంటి చట్టం భారత ప్రభుత్వ చట్టం 1919. సో అంటే ఇక్కడ ఏం చేశారండి? మన భారతదేశంలో ప్రధానంగా ప్రజెంట్ ఏదైతే వ్యవస్థను మనం ఫాలో అవుతున్నామో సెంట్రల్ స్టేట్, ఆ విధమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చారు. సో కేంద్ర మరియు ప్రావిన్స్ల శాసనసభలు తమ పాలనాంశాల మీద శాసనాలను చేసేటువంటి అంశాలని ఈ చట్టం ఏర్పాటు చేసింది. సో అయితే ప్రభుత్వ వ్యవస్థ మౌలికంగా కేంద్రీకృతంగా ఏకకేంద్రంగానే కొనసాగడం జరిగిందండి. కేంద్రీకృతంగా ఏకకేంద్రంగానే మన భారతదేశంలో ప్రభుత్వ వ్యవస్థ కొనసాగిందని చెప్పొచ్చు. సో ఈ ప్రావిన్సుల పాలనాంశాలు ఏవైతే ఉన్నాయో, ప్రావిన్స్ల యొక్క పాలనాంశాలు మొదటిగా మనం తీసుకుంటే ప్రావిన్సుల పాలనకి సంబంధించినటువంటి అంశాలు. సో వీటిని రెండు రకాలుగా ఈ చట్టం విభజించిందండి. రెండు రకాలుగా విభజించింది. మొదటిది ట్రాన్స్ఫర్డ్ అంటాం. మొదటిది ట్రాన్స్ఫర్డ్, రెండవది ట్రాన్స్ఫర్డ్, రెండవది రిజర్వ్డ్ అంటారు. రిజర్వ్డ్. మొదటిది ట్రాన్స్ఫర్డ్, రెండవది రిజర్వ్డ్. సో ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది. సో లెజిస్లేటివ్ కౌన్సిల్కి బాధ్యత వహించేటువంటి మంత్రిమండలి సలహాతో గవర్నర్ ఈ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్ని నిర్వహించడం జరుగుతుంది. అయితే లెజిస్లేటివ్ కౌన్సిల్కి బాధ్యత వహించకుండా గవర్నర్ అతని యొక్క కార్యనిర్వాహక మండలి ఈ రిజర్వ్డ్ సబ్జెక్ట్ ఏదో రిజర్వ్డ్ సబ్జెక్ట్ని నిర్వహించడం జరుగుతుంది. సో ఇలాగా మన భారతదేశంలో ద్వంద్వ పరిపాలన వ్యవస్థ అనేటువంటిది ప్రధానంగా వచ్చిందని చెప్పచ్చు. ద్వంద్వ
పరిపాలన పద్ధతి, ద్వంద్వ పాలన అని చెప్పేసి దీన్ని మనం పేర్కొంటాం. సో దీన్ని డయార్కీ అని కూడా పిలుస్తారండి. మోస్ట్ ఇంపార్టెంట్, డయార్కీ అంటారు. సో దీని అర్థం ఏంటంటే డబుల్ పాలనని. డయార్కీ అంటే డబుల్ పాలన. సో అయితే ఈ ప్రయత్నం ఏదైతే ఇక్కడ చేశారో అది ఫలించలేదని అయితే మనం చెప్పొచ్చు గట్టిగా. సో అలాగే దీని యొక్క ప్రధానమైనటువంటి మరొక ముఖ్య లక్షణం ఏంటంటే మన దేశంలో మొట్టమొదటిసారిగా ద్విసభా పద్ధతిని తీసుకొచ్చారండి. ద్విసభా పద్ధతిని తీసుకొచ్చారు. ద్విసభా పద్ధతి. సో అలాగే భారతదేశంలో ప్రత్యక్ష ఎన్నికల్ని కూడా తీసుకొచ్చారు. ఈ చట్టం ద్వారా ప్రత్యక్ష ఎన్నికలు కూడా తీసుకురావడం జరిగింది. సో భారత లెజిస్లేటివ్ కౌన్సిల్లో 2 సభలు ఏర్పాటు చేశారు. సో భారత లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో సో దీంట్లో 2 సభల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఒకటి ఎగువ సభ, ఎగువ సభ. సో ఎగువ సభని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని పిలుస్తారు. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, ఎగువ సభ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని దీన్ని పిలుస్తాం. సో మరొకటి దిగువ సభ. సో దీన్ని లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటారు. సో లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో ఇలాగా భారతదేశం యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్లో 2 సభలను ఏర్పాటు చేశారు. సో 2 సభల్లో మెజారిటీ సభ్యులు ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకోబడడం జరిగింది. మన భారతదేశంలో ప్రజెంట్ ఎగువ సభ ఏంటండి? రాజ్యసభ. ప్రజెంట్ దిగువ సభని ఏమంటారు? లోక్సభ అంటారు. సో ఇలా. సో ఆ వ్యవస్థ అనేటువంటిది ఇక్కడ నుంచే ప్రధానంగా స్టార్ట్ అయింది. సో అలాగే ఈ వైస్రా యొక్క కార్యనిర్వాహక మండలిలో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో సో 6 సభ్యులు. 6 సభ్యుల్లో ఒక 3 సభ్యులు మాత్రం భారతీయులై ఉండాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. నిర్ణయించారు. అలాగే దీని యొక్క ప్రధానమైనటువంటి మరొక ముఖ్య లక్షణం ఈ మత ప్రాతినిధ్యం ఏదైతే ప్రీవియస్ చట్టంలో తీసుకొచ్చారో, ప్రీవియస్ చట్టంలో ఎవరికి ఇచ్చారు? కేవలం ముస్లిమ్స్కి ఇచ్చారు. సో ఈ మత ప్రాతినిధ్యాన్ని ఈ చట్టం ద్వారా సిక్కులకి ఇచ్చారు, అలాగే క్రిస్టియన్స్కి ఇచ్చారు, ఆంగ్లో ఇండియన్స్కి ఇచ్చారు, సో ఆంగ్లో ఇండియన్స్కి ఇచ్చారు, అలాగే ఐరోపా వారికి కూడా దీన్ని ఇవ్వడం జరిగింది. సో ఐరోపా వారికి కూడా ఇచ్చాడు. సో ఇలాగా మత ప్రాతినిధ్యంని వీళ్ళకి కూడా వర్తిస్తుందని చెప్పేసి ఈ చట్టం చెప్పడం జరిగింది. అలాగే ఆస్తి పన్ను చెల్లింపు విద్యా ప్రాతిపదికల మీద ఇది ఓటు హక్కుని కల్పించడం జరిగిందండి. సో ఆస్తి పన్ను ఎక్కువ కడితే వారికి ఓటు హక్కు ఇవ్వడం. సో అలాగే విద్య ప్రాతిపదిక మీద ఈ ఓటు హక్కు అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లండన్లో మన భారతదేశం యొక్క హై కమిషనర్ అనేటువంటి ఒక పదవిని ఈ చట్టం ప్రధానంగా ఏర్పాటు చేసిందండి. సో భారత హై కమిషనర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడ ఉంటారు భారత హై కమిషనర్ అంటే? లండన్. భారత హై కమిషనర్. సో ఈ పదవిని సృష్టించింది. సో భారత రాజ్య కార్యదర్శికి ఉన్నటువంటి కొన్ని విధుల్ని ఈ భారత హై కమిషనర్కి బదిలీ చేయడం జరిగింది. అలాగే ఈ చట్టం మన భారతదేశంలో ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ని కూడా ఏర్పాటు చేసింది.
పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎట్లా అయితే ప్రజెంట్ ఉన్నాయో అలాగా. సో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఈ చట్టం పొందుపరిచింది. సో దీని ద్వారా ఈ సివిల్ సర్వెంట్స్ని ఎంపిక చేయడం కోసంగా 1926లో ఒక కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. సో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1926లో ఏర్పాటు చేయడం జరిగింది. సో అలాగే మొట్టమొదటిసారిగా ఈ కమిషన్, ఈ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టం ద్వారా ప్రొవిన్షియల్ బడ్జెట్ని కేంద్ర బడ్జెట్ నుంచి వేరు చేయడం జరిగింది. సో ప్రొవిన్షియల్ బడ్జెట్, ప్రొవిన్సెస్లో వాళ్ళకి సంబంధించిన బడ్జెట్ని వాళ్ళు ప్రవేశపెట్టుకోవచ్చు. అలాగే కేంద్రంలో ఓవరాల్గా కేంద్రానికి సంబంధించిన బడ్జెట్ని వాళ్ళు ప్రవేశపెట్టుకోవచ్చు. అలాగా ఆ అధికారం అనేది ఇచ్చారు. సో భారత ప్రభుత్వం యొక్క పనితీరుని పరిశీలించడం కోసంగా దాని యొక్క పని విధానం గురించి ఈ చట్టం అమల్లోకి వచ్చినటువంటి 10 సంవత్సరాల్లో నివేదిక సమర్పించాలని చెప్పేసి ఒక చట్టబద్ధమైనటువంటి సంఘం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని స్టాట్యుటరీ కమిషన్ అని చెప్పేసి మనం పిలుస్తాం. సో ఇలాగా భారత ప్రభుత్వ చట్టం 1919 ద్వారా మన భారతదేశంలో బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసంగా చాలా ముఖ్యమైనటువంటి చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. సో దీని తర్వాత నెక్స్ట్ ప్రధానంగా మరికొన్ని చట్టాలు ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ 1935 భారత ప్రభుత్వ చట్టం కానీ, తర్వాత 1947 భారత స్వాతంత్ర చట్టం కానీ, వీటికి ముందు ఒక 2 ముఖ్యమైనటువంటి కమిషన్లు ఉన్నాయి. లైక్ సైమన్ కమిషన్ కానీ, సో తర్వాత కమ్యూనల్ అవార్డ్ అంటే ఏంటనేది కానీ, ఇలాంటి అంశాలు మనం డిస్కస్ చేయాలి. సో అది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఓకే, సో తప్పనిసరిగా ఫస్ట్ 2 వీడియోస్ చూడకపోతే చూడండి. సో ఇది 3rd వీడియో. అండ్ సో ఈ కోర్స్ కనుక మీరు కంప్లీట్గా ఫాలో అయితే, సో మీకు జీరో నాలెడ్జ్ ఉన్నా, సో మీరు డెఫినెట్లీ ఈ పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏవైతే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తాయో వాటిల్లో 100% స్కోర్ చేసే విధంగా అయితే ఇది యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. సో ఇండియన్ పాలిటీ 0 to హీరో కోర్స్ అని చెప్పేసి మీకు బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో మీకు వీడియో 1 నుంచి వీడియో 2, వీడియో 3 లాగా కంటిన్యూస్గా దీనికి సంబంధించిన వీడియోస్ అయితే 1 by 1 వస్తూ ఉంటాయి. సో తప్పనిసరిగా ఆ ప్లేలిస్ట్ మొత్తం మీరు ఫాలో అవ్వండి. చాలా చాలా బాగా మీకు ఇది యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో ఇప్పటివరకు మీరు బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి ఫ్రీ కోర్సెస్ వీటి గురించి తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.